అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సెంటిమెంట్. రచయిత అత్తలూరి విజయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, ఆటో ఆగింది. చైతన్య బ్రీఫ్ కేస్తో ఆటోలోంచి దిగాడు. అతని మొహంలో అలసట, విషాదం గూడు కట్టుకున్నట్టుగా ఉంది. అతని కళ్ళు దేనికోసమో అన్వేషిస్తున్నట్టు చంచలంగా కదులుతున్నాయి. అతని వెనకాలే మధు కూడా ఆటోలోంచి దిగి జేబులోంచి పర్సు తీసి మీటర్ చూసి డబ్బులిచ్చాడు. దిగిన చోటే నిలబడి అయోమయంగా దిక్కులు చూస్తున్న చైతన్య భుజం మీద చేయి వేశాడు. చైతన్య మధు వైపు చూశాడు. కాంతి విహీనంగా ఉన్న ఆ కళ్ళలో ఎన్నెన్నో భావాలు, మరెన్నో ప్రశ్నలు. లోపలికి పద చైతన్య, మృదువుగా అన్నాడు మధు. చైతన్య రహితంగా లోపలికి నడిచాడు చైతన్య. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో దైన్యం ఉంది. ఆ దైన్యంలో ఆవేదన ఉంది. గోడకి వ్రేలాడుతున్న వెంకటేశ్వర స్వామి నిలువెత్తు పటానికి కొంచెం ఎడంగా మరో ఫోటో. ఆ ఫోటోకి వ్రేలాడుతున్న గులాబీల దండ, సగం వెలుగుతూ బూడిద రాలుస్తున్న అగరబత్తీలు. ఆ పరిమళం ఎలాగో ఉంది. ఆ విషాదం తనది కాదన్నట్టుగా గర్వంగా నవ్వుతోంది దమయంతి. చైతన్య గుండె ముక్కలు ముక్కలుగా విరిగిపోతున్న భావన. లోపలి నుంచి సన్నగా వెక్కిళ్ళ శబ్దం. కవిత వచ్చి 4 రోజులైంది. ఓ క్షణం మౌనం తర్వాత అడిగాడు చైతన్య. అప్పుడు అమ్మ దగ్గరే ఉందా? ఆఖరి శ్వాస తీసుకున్న మరుక్షణం వచ్చింది. చైతన్య బరువుగా అడుగులేస్తూ బెడ్రూమ్ సమీపించాడు. మంచం మీద నిశ్చలంగా పడుకొని సీలింగ్ కేసి చూస్తున్నాడు శ్రీధర్మూర్తి. గుమ్మం దాటి లోపలకు అడుగుపెట్టిన చైతన్య కంఠం పెగల్చుకొని పిలిచాడు, నాన్న. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ఆయన కళ్ళు తిప్పి చైతన్యని చూశాడు. గాజు గోళాల్లా ఉన్న ఆ కళ్ళల్లో జీవం లేదు. చైతన్య ఆయనను సమీపించి మంచం మీద చివరికి కూర్చొని ఆయన తల మీద చేయి వేశాడు. అతని గుండె బరువుగా అనిపిస్తోంది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కళ్ళ నిండా నీళ్లతో అన్నది దమయంతి. జాగ్రత్తగా వెళ్ళు నాన్న. మధ్య మధ్య ఉత్తరాలు రాస్తుండు, బద్దకించకు. ఒకవేళ ఈ మధ్యలో మాకేదన్నా అయితే చివరి క్షణానికైనా ఓసారి వచ్చి వెళ్ళు. కొంచెం చిరాకు, మరికొంత అనునయం జోడించి అన్నాడు చైతన్య. ఏమిటమ్మా ఇది? సెంటిమెంట్స్తో మమ్మల్ని కట్టేస్తే ఎలా? మీ ఆప్యాయత, అనురాగం మా భవిష్యత్తుకు ఆటంకం కాకూడదమ్మా. దీవించి పంపు. దీవిస్తానురా, కానీ తల్లిని కదా. నిన్ను విడిచి ఉండలేని వేదన. నువ్వు ఎంతో వృద్ధిలోకి వస్తున్నావన్న ఆనందం రెండూ కలిసి కన్నీళ్లు వస్తున్నాయి. కళ్ళు తుడుచుకొని తలమీద చేయి వేసి దీవించింది. ఆవిడ అనుభూతులను మనం కంట్రోల్ చేయలేం కదా అన్నాడు శ్రీధర్మూర్తి. చైతన్య గుండెల్ని చీల్చుకుంటూ వచ్చింది ఓ నిట్టూర్పు. చైతన్య, వెళ్ళి స్నానం చేసిరా. ప్రయాణపు బడలిక తీరుతుంది. ఆ విషాదభరిత వాతావరణం తట్టుకోలేని మధు మృదువుగా అన్నాడు. చైతన్య మంచం మీద నుండి లేచి హాల్లోకి నడిచాడు. అన్నయ్య. కవిత ఉప్పొంగుతున్న కన్నీటి సంద్రంలా వచ్చి అతన్ని అల్లుకుపోయింది. ఊరుకో కవిత, వీఆర్ హెల్ప్లెస్. కవిత ఊరుకోలేదు. అలా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. కవిత, ఏమిటిది? ఇలారా. మధు ఆమెని భుజాలు పట్టి చైతన్య నుంచి విడదీశాడు. చిన్న పిల్లవా? వెళ్ళు, మొహం కడుక్కురా. అటు చూడు, మలయ ఎలా చూస్తోందో బిక్కచచ్చిపోయి. చైతన్య తల తిప్పి చూశాడు. గుమ్మంలో నుంచొని వేలగా చూస్తోంది 3 సంవత్సరాల పాప. మధు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. గుర్తుపట్టలేదా మలయ? ఇలారా, బాబాయికి నమస్తే చెప్పు. నవ్వుతూ పిలిచాడు మధు. మలయ, నేను వెళ్ళేటప్పుడు 1 ఏడాది పాప, పెద్దదైంది. రామ్మ పిలిచాడు చైతన్య. మలయ అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది. చైతన్య ఆ పాపను ఎత్తుకొని స్కూల్కి వెళ్తున్నావా అడిగాడు. వెళ్తున్నా ముద్దుగా చెప్పింది. గుడ్. కిందికి దించేసి బాత్రూం వైపు వెళ్ళాడు. అత్త దగ్గరికెళ్ళు. మలయ చేయి పట్టుకొని కవిత దగ్గరికి తీసుకొచ్చాడు మధు. అత్తా దా.
కవిత చీరచెంగు పట్టి లాగింది మలయ. నీకు 2 నెలల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా కదా ఓసారి వచ్చి వెళ్ళమని. పనులు, చదువు, పరీక్షలు అంటూ దాటేశావు. గడిచిన కాలం వెనక్కి రాదు చైతన్య. కావ్య కొంచెం నిరసనగా అన్నది. కావ్య మందలింపుగా పిలిచాడు మధు. అననీరా, ఒక్కళ్ళన్నా నన్ను తిట్టడానికి ముందుకొచ్చారు. నన్ను తిట్టాలి, హింసించాలి. అప్పుడైనా 2 కన్నీటి చుక్కలు నా కళ్ళల్లోంచి రాలతాయి. ఎందుకో తెలియడం లేదు, కన్నీరే రావడం లేదు. ఈ గుండె బరువు తగ్గడం లేదు. చైతన్య కుమిలిపోతున్నాడు. కన్నీళ్ళు కళ్ళలో ఉండవు చైతన్య, అవి గుండెల్లో ఉంటాయి. మంచులా గడ్డ కట్టుకొని ఉంటాయి. మనసు పొరలని వెచ్చగా తాకే అనుభూతి ఉన్నప్పుడే అవి కరిగి నీరై స్రవిస్తాయి కళ్ళ నిండా. చైతన్య దెబ్బతిన్నట్టుగా చూశాడు. అంటే నాకేం అనుభూతులు లేవంటావా కావ్య? అమ్మ మరణం నాలో ఏ దుఃఖాన్ని, బాధని కలిగించలేదంటావా? చైతన్య కావ్య కోపం మీద అంటుంది. పట్టించుకోకు కావ్య, పని చూసుకో. మధు కొంచెం కోపంగా అన్నాడు. కావ్య విసురుగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆమె అన్న మాటలు చైతన్య గుండెల్లో శూలాల్లా తగిలాయి. కవిత వరద గోదారిలా ఉంది. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బాయి. మొహం అంతా విషాదం మూర్తిభవించినట్టుంది. కానీ తన కళ్ళ నుండి ఒక్క చుక్కైనా రాలదేం? తన మనసు అనుభూతికి అతీతమైపోయిందా? లేక తనలో కన్నీళ్ళు ఇంకిపోయాయా? 2 రోజులు అలా భారంగా, విషాదంగా గడిచిపోయాయి. ఆ రోజుకి దమయంతి చనిపోయి 6 రోజులు. శ్రీధరమూర్తి చైతన్యతో అసలు మాట్లాడలేదు. కవిత ఏడుస్తూనే ఉంది, తలచుకొని. మధు ఒక్కడే కొంచెం ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. మలయ లేకపోయి ఉంటే ఆ ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించి ఉండేది. చైతన్య హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నాడు. కవిత అక్కడే క్రింద కూర్చొని తల పైకెత్తి దమయంతి ఫోటో వైపు చూస్తోంది. కావ్య వెలిగించిన దీపం దమయంతి ఆత్మజ్యోతిలా ప్రకాశిస్తోంది. మధు మలయని ఒడిలో కూర్చోబెట్టుకొని పలక మీద అక్షరాలు దిద్దిస్తున్నాడు. శ్రీధరమూర్తి బెడ్రూమ్లో మంచం మీద పడుకొని ఉన్నాడు. చైతన్య కవితను చూసి అడిగాడు, బావగారు రాలేదేం కవిత? కవిత తల తిప్పి చూసింది. ఆ ఒక్కరోజు వచ్చి వెళ్ళారన్నయ్యా, మళ్ళీ 10వ రోజు వస్తానన్నారు. ఆ రోజు వచ్చి తీసుకెళ్తానన్నారా నిన్ను? కాదన్నయ్యా, కర్మకాండ జరిపించేటప్పుడు ఉండాలిగా ఆయన కూడా. కర్మకాండ అంటే ఆ ఆచారాలు అదంతా పాటించాలా? అయోమయంగా చూశాడు చైతన్య. మధు తలెత్తి చూశాడు. ఆచారాలు, సంప్రదాయాలు కొన్ని సందర్భాల్లో పాటించక తప్పదు చైతన్య. చైతన్య అయిష్టంగా చూశాడు. నాకెందుకో అలాంటివన్నీ ఇష్టం లేదు మధు. ఈ శాస్త్రాల మీద నాకు నమ్మకం లేదు. నీ నమ్మకాలతో పని లేదు చైతన్య. మనది భారతదేశం. కొన్ని సంప్రదాయాలు మనకి ఉన్నాయి. వాటిని అనుసరించాల్సిన బాధ్యత మనకుంది. కావ్య ఎప్పుడు విన్నదో మధు ప్రక్కగా కూర్చుంటూ అన్నది. కానీ కావ్య, ఈ ఆచారాలు, శాస్త్రాలు, మూఢనమ్మకాలు. చైతన్య, నీలో నీ సిద్ధాంతాల పట్ల నమ్మకం కన్నా అది ఎలాగైనా అమలుపరచాలన్న మొండితనం కనిపిస్తుంది. ఆ మొండితనంతోటే మీ అమ్మగారు తన ఇష్టాన్ని కన్నీటి రూపంలో వ్యక్తం చేస్తే సెంటిమెంటు అంటూ కొట్టిపారేసి ఇండియా వదిలి వెళ్ళిపోయావు. అక్కడేవో గనులున్నాయి, అవన్నీ త్రవ్వి ఆ బంగారం, వజ్రాలు సంపాదించి ఓ రాత్రిలో కోటీశ్వరుడివై పోవాలనుకున్నావు. మరి ఎంత సంపాదించావో హేళనగా అడిగింది కావ్య. కావ్య, ఎందుకలా వచ్చిన దగ్గర నుంచి వాణ్ణి అలా నీ మాటలతో చిత్రహింస పెడతావు? సారీ చైతన్య. కావ్య ఆవేశంతో ఏదో అంటోంది. పట్టించుకోకు. నిన్న అనే అధికారం, హక్కు తనకేమున్నాయి? మధు క్షమాపణగా అన్నాడు. మధు బాధగా చూశాడు చైతన్య. నేనలా అన్నానా? నువ్వు కావ్య పరాయి వాళ్ళని నేనే కాదు, ఈ ఇంట్లో ఎవరూ భావించలేదు. ఇంకా మాట్లాడితే ఇప్పుడు నేనే పరాయివాణ్ణి, నువ్వే సొంత కొడుకువి. చైతన్య, ప్లీజ్ అలాంటి మాటలనకు. అనాథనైన నన్ను చేరదీసి కన్న తల్లిలా ఆదరించి నన్నింతవాణ్ణి చేసిన అమ్మ రుణం ఆవిడకి తలకొరివి పెట్టి తీర్చుకున్నాను అనుకుంటున్నాను. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చైతన్య మనసు కలుక్కుమంది. నేను మాత్రం ఆవిడ రుణం తీర్చుకునే అవకాశం ఇంకెన్నటికీ పొందలేను. నిజానికి నేను సంపాదించాలనుకున్నది అమ్మ కోసం, నాన్న కోసం. చిన్నప్పటి నుంచి నాన్న సంపాదన
ఈ ఇంటి ఆర్థిక పరిస్థితి కల్లారా చూశాను. కనుక ఇంకెప్పుడు అలాంటి బాధలు అమ్మా నాన్న కానీ నేను కానీ పడకూడదనుకున్నాను. వాళ్ళని సుఖపెట్టాలని, కార్లలో తిప్పాలని తహతహలాడాను. కొంత విరామం తర్వాత మధు చైతన్య వైపు తిరిగి కొంచెం అనునయంగా అన్నాడు. చైతన్య, మనకి నమ్మకాలు ఉన్నాయా లేదా అనేది ఇక్కడ అప్రస్తుతం. అమ్మకి ఈ ఆచారాల పట్ల నమ్మకం, గౌరవం ఉన్నాయి. ఆవిడ నమ్మకాన్ని గౌరవించాల్సిన బాధ్యత నీకుంది. ఆవిడ మీద నీకేదైనా అభిమానం మిగిలి ఉంటే, నీకిష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఈ కర్మకాండ జరిపించాలి. అమ్మ మీద నాకు ప్రేమ, అభిమానాలు ఉన్నాయని రుజువు చేసుకోవాలంటే ఇదేనా మార్గం? ప్రస్తుతం నీకున్న అవకాశం ఇదేరా చైతన్య. అమ్మ అనాథ కాదు కదా. ఆవిడ పేగు తెంచుకొని పుట్టిన పిల్లలు మీ ఇద్దరూ ఉండి కూడా ఆవిడ అనారోగ్యంతో మంచంలో పడి చూసే దిక్కులేక, చేసే దిక్కులేక కుమిలి కుమిలి ఏడ్చింది. కవిత ఆ మాటలకి మోకాళ్లలో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. నేను డబ్బు పంపాను కదరా చైతన్య అన్నాడు. నువ్వు పంపిన 1000 రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఆవిడకి సేవ చేసేందుకు మనిషిని, బాధ పంచుకోవడానికి తోడుని ప్రసాదించలేకపోయింది. ఒక్క రూపాయి కూడా క్షీణించిపోయిన ఆవిడకి ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోయింది. వృద్ధుడైన ఆయన అమ్మతో పాటు అలా కుల్లి కుల్లి ఏడ్చాడు. నేను కావ్య ఉన్నాం కాబట్టి కొంతన్నా ఆవిడకి సేవ చేయగలిగాం. ఆవిడ నాకందించిన ఆప్యాయత, అనురాగాలకు కృతజ్ఞతగా నీ ఆబ్సెన్స్లో నేను ఆవిడకి సేవ చేయడం నా బాధ్యతగా భావించాను. ఆ బాధ్యత నా మేరకు నేను సక్రమంగా నెరవేర్చాననే నా విశ్వాసం. ఇక మిగిలింది నీ బాధ్యత. కనీసం ఈ సంగతి ఇప్పటికైనా గుర్తించు. చివరి వాక్యాన్ని కొంచెం కటువుగా పలికాడు మధు. మధు, నువ్వు చెప్పేదంతా నిజం కావచ్చు, కానీ చైతన్య, శ్రీధరమూర్తి ఎప్పుడు వచ్చాడో ఆవేశంగా కొంచెం గట్టిగా పిలిచాడు. అతన్ని చూసి మధు లేచాడు. కూర్చో మధు, అతన్ని వారించి ఆయన ఓ సోఫాలో కూర్చున్నాడు. చైతన్య, తద్దినాలు, కర్మకాండలు ఏ దేశంలోనూ లేకపోవచ్చు. కానీ నువ్వు చూసిన దేశాల్లో, పరిశీలించిన సంస్కృతుల్లో తల్లి, తండ్రి, చెల్లి, పోనీ ఎవరో బంధువైనా చనిపోతే ఏ చెత్త కుప్పలోనో కాలువలోనో విసిరేయడం చూశావా? నాన్న, చైతన్య ఏదో చెప్పబోయాడు. కొందరు ఎలక్ట్రికల్ క్రీమేషన్ చేస్తారు, ఇంకా కొందరు మమ్మీలలో భద్రపరుస్తారని విన్నాను. ఇలా ఎవరి సంస్కృతి సంప్రదాయాల్ని అనుసరించి వారు అమలుపరుస్తారు. అంతా అయ్యాక వారి వారి దైవాల ముందు ప్రార్థన చేస్తారు. ఎందుకో తెలుసా? చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని. ఎవరి మతానుసారం వారు సంప్రదాయాలను పాటిస్తున్నప్పుడు హిందూ మతం మాత్రం ఇవి మూఢనమ్మకాలని త్రోసివేయడం సముచితంగా ఉందా? మనము అంతేరా. ఈ సంస్కృతి, సంప్రదాయం ఎవరి కాలాన్ని, డబ్బుని దుర్వినియోగం చేయడానికి ఉద్దేశింపబడలేదు. మనిషికి మనిషికి ఉన్న అనుబంధానికి గుర్తుగా, మానవ సంబంధాలకి సాక్ష్యంగా కొన్ని పద్ధతులను ఆచరించమన్నారు. పోనీరా, నీకు నమ్మకం లేకపోతే నీ సమయాన్ని వృధా చేయకు. నా భార్య ఓ అనాథల మరణించిందన్న బాధ నాకు లేకుండా పెంచిన మమకారానికి కృతజ్ఞతగా ఈ మధు దానికి తలకొరివి పెట్టి మా మనసులకి శాంతి ఇచ్చాడు. వీడే మిగతా కార్యక్రమాలు పూర్తి చేస్తాడు. చైతన్య బాధగా అన్నాడు. క్షమించు నాన్న, నా సమయం వృధా అవుతుందని కాదు, ఇలాంటివన్నీ సెంటిమెంట్స్ అని. సెంటిమెంట్స్? భారతదేశమే సెంటిమెంట్స్ దేశంరా. ఈ సెంటిమెంట్స్ ఉండబట్టే నేను ఆవిడ్ని ఎంత నిర్లక్ష్యం చేసినా, ఎంతగా తిట్టినా అన్ని సహనంతో భరించి నాకు ఈనాటికి నాదంటూ ఓ ఇంటిని, జీవితాన్ని ఇచ్చింది. ఈ సెంటిమెంట్స్ తోటే తన కడుపు మార్చుకుంది. తన కోరికల్ని చంపుకొని నిన్ను, నీ చెల్లెల్ని కడుపులో పెట్టుకొని కాపాడింది. నిన్ను ఇంజనీర్ని చేసింది. నీ చెల్లెలికి అందమైన భవిష్యత్తు ఇచ్చింది. ఈ సెంటిమెంట్స్ తోటే అనాథగా తన పంచన చేరిన మధుని కన్న కొడుకుగా ఆదరించి విద్యావంతుణ్ణి చేసింది. ఈ సెంటిమెంట్స్ తోటే నువ్వు ఆవిడ్ని వృద్ధాప్యంలో వదిలేసి దూరదేశానికి వెళ్తుంటే గుండెలో జలపాతాలను దాచుకొని చిరునవ్వుతో సాగనంపింది. చైతన్య, నేను తండ్రిగా సంపాదించి మీ పోషణార్థం అంటూ ఆవిడ చేతిలో పెట్టిన డబ్బులతో ఆవిడ తన సుఖాన్ని కొనుక్కొని ఉంటే ఈనాడు నువ్విలా నిలబడి ఉండేవాడివి కాదురా.
నీ ఉన్నతి ఆవిడ త్యాగం చేసిన సుఖాల్లో ఉందిరా. అలాంటి త్యాగం ఆవిడ చేయడానికి భారతదేశంలో సెంటిమెంట్స్ ఆధారంగా నిలబడిన ఈ దేశంలో స్త్రీగా పుట్టడమే. ఆయన కంఠం వణికింది. మధు కంగారుగా అన్నాడు. బాబాయ్, ఆవేశపడద్దు. ఆయన పేలవంగా నవ్వాడు. భయపడకు మధు, నాకేం అవదు. నేను శిలని. అందుకే ఈ ప్రాణానికి ప్రాణమైన తన ఆయుష్ కూడా నాకు పోసి నా దమయంతి వెళ్ళిపోయినా ఇంకా బ్రతికి ఉన్నాను. కవిత ఏడుస్తూనే ఉంది కుమిలి కుమిలి. లోపల నుంచి కావ్య వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. శ్రీధరమూర్తి మళ్ళీ అన్నాడు. చైతన్య, మూఢాచారాలు వేరు, అవి పాటించమని నిన్ను నేను అడగడం లేదు. సెంటిమెంట్స్ వేరు, మూఢనమ్మకాలు వేరు. నువ్వు ఈ 3 రోజులు జరపవలసిన తతంగం జరపనంత మాత్రాన ఈ అమ్మకి సద్గతులు ప్రాప్తించవని, ఆత్మ శాంతించదని నేను భయపడడం లేదు. ఈ ఇంటితో మనందరితో శాశ్వతంగా రుణం తీర్చుకొని అనుబంధాలు తెంచుకొని వెళ్ళిపోయిన ఆ దేవతకి ఆఖరి వీడ్కోలు ఘనంగా ఇవ్వమని వేడుకుంటున్నాను. అర్థం లేనిదో అర్థం ఉన్నవో మన శాస్త్రాలు ఈ ఆచారాలన్నీ కన్న కొడుకే చేయాలని శాసిస్తున్నాయి. ఆ శాసనాన్ని ధిక్కరించగల శక్తి నాకిప్పుడు లేదు. అందుకే నిన్ను ప్రాధేయపడుతున్నాను. ఆయన కంఠం వణికింది. తూలుతూ లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. మధు, కవిత కూడా చేతుల్లో మొహం దాచుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. విసురుగా వీచిన గాలికి ఎండిపోయిన కొబ్బరి మట్ట ఒకటి క్రింద పడినట్లుగా టప్ మని శబ్దమయ్యింది. లోపలి నుంచి చిన్నారి మలయ లేత స్వరం వినిపిస్తోంది. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఐ లవ్ మై కంట్రీ. అప్పుడు రాలిందో కన్నీటి చుక్క చైతన్య కళ్ళ నుంచి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.